ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక కథ ఉంటుంది. ఒకప్పుడు ఒక సారవంతమైన నేలలో రెండు చిన్న విత్తనాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. అవి చూడటానికి ఒకేలా ఉన్నా వాటి ఆలోచనలు మాత్రం వేరు. ఈ ప్రపంచంలో మనం ఎలా బతకాలో, ఎలా ఎదగాలో ఈ రెండు విత్తనాలు మనకు నేర్పిస్తాయి. ఆ విత్తనాల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మొదటి విత్తనం ఎంతో ఉత్సాహంగా ఉంది. అది ఇలా అనుకుంది, నేను ఎదగాలనుకుంటున్నాను. నా వేళ్లను ఈ మట్టి లోతులోటి పంపించి బలాన్ని పుంజుకోవాలి. ఈ మట్టిని చీల్చుకుని పైకి వెళ్ళి ఆ అనంతమైన ఆకాశాన్ని చూడాలి. వసంతకాలం రాగానే నా ఆకులతో సూర్యుడిని పలకరించాలి. నా రేకుల మీద పడే మంచు బిందువుల చల్లదనాన్ని అనుభవించాలి. ఆ ఆశతో ఆ విత్తనం ధైర్యం చేసి మొలకెత్తడం ప్రారంభించింది. రెండో విత్తనం ఆలోచన వేరు. అది భయంతో వణికిపోతోంది. అమ్మో, నేను నా వేళ్లను కిందకి పంపిస్తే ఆ చీకటి మట్టిలో ఏముందో ఎవరికి తెలుసు? నేను గట్టిగా ఉన్న ఈ నేలను చీల్చుకుని పైకి వెళ్లే క్రమంలో నా సున్నితమైన మొలక విరిగిపోతే, గాలికి నేను పడిపోతే, ఏదైనా పురుగు వచ్చి నన్ను తినేస్తే, లేదా ఎవరైనా నన్ను తొక్కేస్తే? వద్దు, ఇప్పుడే రిస్కు తీసుకోవడం అవసరమా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అసలు ప్రమాదం లేనప్పుడు చూద్దాం అని భయంతో అలాగే ఉండిపోయింది. ఫలితం, రోజులు గడిచాయి. మొదటి విత్తనం ఇప్పుడు ఒక అందమైన మొక్కగా మారి గాలికి ఊగుతోంది. అది ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. కాని రెండో విత్తనం, అది ఇంకా ఆ చీకటిలోనే అదే భయంతో ముడుచుకుని ఉంది. ఒకరోజు ఒక కోడి ఆహారం కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. దానికి నేలమీద కదలకుండా పడి ఉన్న ఆ రెండో విత్తనం కనిపించింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ కోడి విత్తనాన్ని తినేసింది. భయపడి ఆగిపోయిన విత్తనం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. మిత్రులారా, మన జీవితం కూడా ఇంతే. మనం కూడా ఆ విత్తనాలలాంటి వాళ్లమే. లోకం ఏమంటుందో అని, ఓడిపోతామేమో అని భయపడి ఆగిపోతే కాలం మనల్ని మింగేస్తుంది. రిస్కు లేని చోట ఎదుగుదల ఉండదు. అసౌకర్యాన్ని తట్టుకుని, సవాళ్లను ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే మనమొక మహావృక్షంలా ఎదగగలం. మీలో ఉన్న భయాన్ని వదలండి. మీ కలల వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, ఆగిపోవడమంటే అంతమైపోవడమే. ఎదగడమే అసలైన జీవితం.